కాకుంటే 700 రూపాయలు కూలి వస్తుంది. 3 పిల్లలు రోజుకెళ్ళి దాదాపు 1500 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఆ రకంగా చూసుకుంటే వాళ్ళ తలసరి ఆదాయం కూడా 1,50,000 పైనే ఉంటుంది. కాబట్టి అన్ని ఖర్చులు పోగానే మిగులుతాయి అంత నాకు తెలిసి ఎక్స్ట్రానే. కాబట్టి దాన్ని పరిణంగా తీసుకొని ఎలా చూడాలో అర్థం కావట్లేదు నాకు. అంటే మరి కుటుంబానికి ఇంత ఆదాయం అంటే ఇది అర్థం కాని విషయం. కానీ చాలా మ్యానిపులేట్ అయితే జరుగుతుంటాయి. మీ సేవకి వెళ్ళి అయితే మనమైతే ఆదాయం సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. మీరు ఏదైతే వాళ్ళు ఎంక్వైరీకి వస్తున్నారో అలానే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. మీరు ఖచ్చితంగా ఈ ఆదాయ పన్ను సర్టిఫికేట్ అయితే ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఆధార్ కార్డులు కూడా ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, జిరాక్స్లు అయితే. ఎందుకంటే ఆదాయ పన్ను మనం మీ సేవకి వెళ్తే మీరు వెళ్ళి అడిగితే మీ ఆదాయం చూసి అయితే వాళ్ళు వేస్తారు. లాస్ట్ టైం ఏదైతే మీ రేషన్ కార్డు మీద మీ ఆదాయం కూడా కింద చూపిస్తుంటుంది, 15,000 అని 20,000 అని చూపిస్తుంటుంది. కానీ ఇప్పుడు మారాయి కాబట్టి దాన్ని 1,50,000 అయితే చేయడం చూసాం. ఇది ఓవరాల్గా మీరు 1,50,000 ఆదాయం ఉంటేనే మీకైతే ఈ 500 రూపాయల సిలిండర్ కానీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగానే అయితే వస్తుంది. మరి ఇదైతే నాకైతే ఫెయిర్గా అనిపించట్లేదు. ఇది మాట దాటేసే విధంగా అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు